గురుదేవ, నరఘోషకి నరదిష్టికి ఉన్న తేడా ఏంటి? వీటితో ఇబ్బంది పడే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకొని, అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండి పరిహారాలు చేసుకునేవి మా ప్రేక్షకుల కోసం చెప్పరా కొన్ని? వాస్తవానికి ఏంటంటే నరఘోషకి నాపరాయి కూడా బద్దలైపోతుందని సామెత ఉంది. అవును. ఎందుకు నరఘోష అనేటువంటిది ఏర్పడుతుంది అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఏంటంటే మనం ఎదుగుతాం, మనం కష్టపడే ఎదుగుతాం. రూపాయి దాచుకుని, లేకపోతే మన కష్టార్జితంతో అప్పు చేసి బంగారం కొని దాన్ని గోల్డ్ లోన్ పెట్టుకుని మళ్ళీ దాని నుంచి వచ్చి ఇలా ఎదుగుతూ ఉంటారు. ఇలా ఎదిగే క్రమంలో ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ వెండి ఆభరణాలన్నీ తీసుకొచ్చి ఎదర పెడుతూ ఉంటారు. అవును. అలా పెట్టడం వల్ల చూసాడు, అమ్మా ఈయనకి ఇంతుందా, పైకేం కనబడట్లేదు అనేటువంటి మాట పైకి రాకుండా మనసు నుంచి నోటు వరకు వచ్చి ఆగిపోతుంది. అవును. ఇందులో ఏమవుతుందంటే కొంతమంది నాలుక మీద మచ్చలు ఉంటాయి. అవును. ఇటువంటి వాళ్ళు అమావాస్యలో జనించిన నాలుక మీద మచ్చలు ఉన్నవారు సరే వారికి సిక్స్ సెన్స్ అనేటువంటిది ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఓకే. వాళ్ళు ఏమంటారంటే వీడికి ఇంత ఉంది, ఇంత ఉండకూడదు, నాకన్నా బాగోకూడదు అనేటువంటి మాట పదే 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 మరా 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 అన్నప్పుడు రామా అనే శబ్దం ఎలా అయిందో అలా అనడం వల్ల తినకి ఫస్ట్ ఏమవుతుంది అంటే తలపోటు అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే. ఎవరో సూదులతో కూర్చున్నట్టుగా. తర్వాత మొహం అనేటువంటిది నల్లగా మారుతుంది. తదనంతరం ఏమవుతుంది అంటే భుజాలు లాగడము, కాలు పిక్కలు లాగడము అనేటువంటిది ఏర్పడతాయి. ఎప్పుడైతే ఇవి ఏర్పడ్డాయో ఆ తర్వాత ఇతను మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడతాడు. స్టమక్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఆ తర్వాత ఇతను పూర్తిగా నీరసించి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంటాడు. దీన్ని నరఘోష అని చెప్తారు. ఇటువంటి అప్పుడు ఏం చేసుకోవాలంటే ఎప్పుడైతే మనకి సాయంత్రం వేళ 4 గంటల నుంచి 6 గంటల లోపు తలపోటు అనేది వస్తూ ఉంటుంది. క్యాజువల్గా ఛాయ్ తాగితాం తలపోటు తగ్గిపోతుంది అని చెప్పి అనుకుని తాగేస్తాం. 2వ రోజు 3వ రోజు 4వ రోజు కూడా అలాగే జరుగుతుంది అనుకోండి. కళ్ళుప్పు ఎప్పుడు ఇంట్లో ఉండవలసిన వస్తువులో కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు అంటారు. ఆ దొడ్డుప్పుని తీసుకుని ఎండుమిరపకాయలు తొడిమెలు తెంపకుండా ఉన్నటువంటి 5 ఎండుమిరపకాయలు తీసుకుని మనకన్నా పెద్దవాళ్ళ వయసులో వాళ్ళెవరూ లేరనుకుని మనమే చేసుకోవాలి. కుడి చేతి వైపుగా 3 సార్లు, ఎడమ చేతి వైపుగా 3 సార్లు తిప్పి నుదుటి దగ్గర ఇలా పెట్టాలి. ఒకసారి పెట్టి సకల నరఘోష నివృత్య అని చెప్పి కళ్ళకు అద్దుకుని తర్వాత గడ్డం దగ్గర, తర్వాత హృదయస్థలం దగ్గర, నాభి దగ్గర పెట్టుకుని ఆ తర్వాత దీన్ని ఇలాగే పట్టుకుని దూరంగా 3 రోడ్ల కూడల్లో కానీ లేదా ఎవరో జనసంచారం లేని చోట కానీ ఇలా దులిపి చేతులు కడిగేసుకుని అక్కడే కాళ్ళు బొటన వేలు కళ్ళు తుడుచుకుని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. లేదు పెద్ద పెద్ద క్రియేటర్ కమ్యూనిటీలో ఉన్నారు, అలా వెళ్ళడం కుదరలేదు అనుకుని షింకులో వేసేసి నీళ్ళు ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. నీళ్ళు ధారగా వెళ్ళిపోవాలి. అలా వెళితే కాస్త ఉపశమనం అనేది జరిగిపోతుంది. తర్వాత పిల్లలు కూడా తింటున్నప్పుడు అడు చూడు ఎంత తింటున్నాడో, నువ్వు అసలు ఏం తినట్లేదు, అంత తినాలి మనం అనేటువంటి వ్యవస్థ మీద ఉండడం వల్ల వాడికి వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలకి ఇది ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు ఆడరు, అసత్యాలు చెప్పరు, వారికి ఉన్నది ఉన్నట్టే చెప్పడం. అరే మేము ఈరోజు ఇది తిన్నామని చెప్పగలను అదే చెప్తాడు. అలా వాడు అలా చెప్పడం వల్ల వాడు ఎక్కువ తింటున్నాడు, వీడు అందంగా ఉన్నాడు అనేటువంటి ఫంక్షన్లో మన పిల్లాడు బాగా కనబడాలని మనం గ్రాండ్గా డ్రెస్సులు వేస్తుంటాం. అలా వేయడం వల్ల వాడికి స్టమక్ అనేటువంటిది ఇన్ఫెక్షన్ అవుతుంది. కాబట్టి అది లేకుండా మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీ పిల్లలకి ఖచ్చితంగా ఒక నిమ్మకాయ చుట్టూ తిప్పి పారేయండి. రెండోది ఏంటంటే కాస్త అన్నం వండండి. అన్నంలో సగభాగాన్ని కుంకుమ, సగభాగం పసుపు కలపండి. కలిపి ఎర్రటి ముద్ద పసుపు ముద్ద 2 తీసి దూరంగా పారేయండి. ఇది ఖచ్చితంగా పిల్లలు ఏ ఫంక్షన్కి వెళ్ళినా చేసుకోవాల్సిందే. ఇంట్లో అసలు నరఘోష అనేటువంటిది లోపలికి రాకుండా ఏం చేయాలి గురుగారు అంటే ఇంటి ద్వారానికి బయట, లోపల కాదండి బయట ముళ్ళతో చేసినటువంటి ఒక స్టిక్ దొరుకుతుంది మీకు. అది కానీ లేదా గుర్రపు నాడ, ఆ గుర్రపు నాడకి ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ దగ్గర మీరు ఏం చేస్తారంటే చిన్న మ్యాగ్నెట్ అక్కడ పెట్టి ఆ గుర్రపు నాడని మన ఇంటి బయట గుమ్మాని పైన కట్టాడు. చాలా వరకు గుమ్మడికాయలు కట్టుకుంటారు. ఆ గుమ్మడికాయ ఘోష ఉన్నా కుళ్ళిపోతుంది. మనం ఆఫీసులకు వెళ్ళి హడావిల్లోనో లేకపోతే ఏదో పని ఒత్తిడిలోనో దాన్ని గమనించకపోవచ్చు. దానివల్ల నీరు కారేంత వరకు మళ్ళీ మార్చరు. అలా మర్చిపోతే మళ్ళా తెచ్చుకుని కట్టుకునేంత టైం లేకపోతే
ఈ పని చేసుకోవాలి. ఓకే. ఇంకొకటి అద్భుతమైన రెమెడీ ఏంటంటే పట్టిక. ఈ పట్టిక తెచ్చుకోండి. ఇప్పుడు శనివారం రాత్రి తెచ్చేసుకుని మనం మెయిన్ గుమ్మం ఏదైతే ఉంటుందో సింహద్వారం అంటారు, ఆ సింహద్వారం దగ్గర పసుపు కలర్ వస్త్రం వేసి ఆ పట్టికను దాని మీద పెట్టి డోర్ వేసేసి అందరూ పడుకుని పోండి. ఓకే. తదుపరి రోజు ఉదయం అందరినీ నిద్ర లేపేసిన తర్వాత ఎవరు పడుకోకూడదు. నిద్ర లేచిపోయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాక ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉంటారో ఆవిడ ఇంట్లో దేవతార్చన పూర్తి చేసి ఆ పట్టిక దగ్గర కాస్త పసుపు కుంకుమ, 2 ఇలాచీలు, 2 దాల్చిన చెక్కలు పెట్టి మూట కట్టండి. మూట కట్టిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి పైన కట్టించేసేది. మీ యజమాని కట్టిన తర్వాత వెంటనే కాలు కడుక్కోవాలి. ఎవరైతే ఈ యొక్క పట్టికను పైన కడతారో వాళ్ళు వచ్చి వెంటనే కాలు కడుక్కుని కళ్ళు తుడుచుకుని మీ దేవుడి దగ్గర నమస్కారం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఘోషా పరిమాణం రాదు. నరఘోష ఇంటిలోకి ప్రవేశించకూడదు అంటే ప్రతి శుక్రవారము ఆదివారము రోజున ఆవు పిడకతో నెయ్యి వేసి అందులో పచ్చకర్పూరము తర్వాత గుగ్గిలం ఇవి 2 కూడా వేసి పొగ ఇల్లంతా చూపించి మీకు ఇంటిలో దక్షిణం వైపుగా బాల్కనీలు కానీ కిచెన్లు కానీ ఏదో ఒకటి ఉంటాయి, అక్కడ వేప ఆకులు కట్టుకోవాలి. ఇలా కడితే 100% మీకు ఘోష అనేటువంటిది ఇంట్లోకి రాదు. ఖచ్చితంగా దక్షిణం భాగంలో వేపాకు కట్టాలి. ఆదివారం శుక్రవారం 2 రోజులు కట్టాల్సింది. ఈ 2 రోజులు ఇంట్లో ధూపం వేయండి. ప్రశాంతంగా ఇల్లంతా కూడా ఘోష లేకుండా ఉంటుంది. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. పరమేశ్వరార్పణమస్తు.